హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 1వ తేదీన క్యాబినెట్ భేటీ, ఉద్యోగులకు డిఏల తీపి కబురు, పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే క్యాబినెట్ మీటింగ్ of the council ministers on 1st August 2024 4 PM at cabinet meeting hall అని అయితే రావడం జరిగింది. సో మనకు ఆగస్టు 1వ తేదీన సాయంత్రం 4 గంటల సమయానికి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతోంది. క్యాబినెట్ భేటీ, కీలక బిల్లుల రూపకల్పనపై డిస్కషన్, విద్యా వ్యవసాయాల కమిషన్ ఏర్పాటుపై, అలా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పడంపైన చర్చ. రాష్ట్ర మంత్రివర్గంలో ఆగస్టు 1వ తేదీ భేటీ కానున్నది. కీలక అంశాలపై చర్చించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సమయంలోనే క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర చర్చలకు దారితీసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయానికి సచివాలయంలో సమావేశం అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజున అసెంబ్లీ సమావేశం కూడా ఉన్నందున క్యాబినెట్ భేటీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికల్లా ఆ రోజు బిజినెస్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలైతే వెలువడే రోజు. డిఏ గురించి, ఏవైతే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల గురించి కీలక అంశాలైతే వెలువడే అవకాశం ఉన్నాయి. అలాగే పిఆర్సీ గురించిన తాజా అప్డేట్ కూడా. సో పిఆర్సీకి 1 సంవత్సరం గడువు అయిపోయింది. పిఆర్సీ అమలుకు టైం ఆసన్నమైంది కాబట్టి ఈ మేరకు పిఆర్సీ అమలు అయితే దాని గురించి కీలక అంశాలు అయితే వెలువడనున్నాయండి. సో అది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.